రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పిఎస్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేరుకున్నారు. ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల విచారణకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం పోచంపల్లి శ్రీనివాసరెడ్డిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాసినో కోళ్ల పందాల కేసుల్లో విచారణ కొనసాగుతుంది. నిన్న పోచంపల్లి నివాసానికి పోలీసులు నోటీసులు అందించారు. గత నెల ఫిబ్రవరి 11న ఫామ్ హౌస్ లో కోడి పందాలు నిర్వహించగా పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడి చేశారు. రైట్, ఇక మొయినాబాద్ పిఎస్ కి అయితే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఫామ్ హౌస్ కోడి పందాల కేసులో ఇటు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికైతే పోలీసులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించిన కేసులో ఈరోజు రెండోసారి విచారణ కూడా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కూడా పోలీసుల ముందు హాజరయ్యారు. అయితే ముఖ్యంగా చూస్తే నిన్న నోటీసులు కూడా జారీ చేశారు. ఈరోజు విచారణకు రావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేయడంతో ఈరోజు విచారణకు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా చూస్తే మొయినాబాద్ సంబంధించిన ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పైన ఉంది. అయితే ఇందులో కోడి పంద్యాలకు సంబంధించి ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా రైడ్స్ చేసి అక్కడ 30 లక్షలతో పాటు 55 లగ్జరీ కార్లతో పాటు దీనికి సంబంధించి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 64 మందిని అదుపులోకి తీసుకోగా అందులో 10 మంది తెలంగాణ వ్యక్తులుగా ఉన్నారు. మిగతా వారంతా కూడా ఏపీకి సంబంధించిన వ్యక్తులుగా ఉన్నారు. అయితే ఈ యొక్క ఫామ్ హౌస్ సంబంధించి కోడి పంద్యాలు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎలా నిర్వహిస్తున్నారు, ఎవరు నిర్వహిస్తున్నారు, దీనిపైన పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా చూస్తే ఈ యొక్క ఫామ్ హౌస్ మాత్రము పోచంపల్లి శ్రీనివాసరెడ్డిగా దీనికి సంబంధించి కూడా పోలీసులు గుర్తించారు. అతనికి నోటీసులు జారీ చేయగా అతను రమేష్ అనే ఒక వ్యక్తికి లీజుకు కూడా ఇచ్చాను. ఆ లీజుకు సంబంధించిన పత్రాలను కూడా పోలీసులకు కూడా సమర్పించారు. అయితే రమేష్ మాత్రము ఏపీకి చెందిన యొక్క భూపతిరాజు శివకుమార్ అనే వ్యక్తికి కూడా అతను లీజ్ ఇచ్చారు. అతనే ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో 2-3 సార్లు కూడా ఈ యొక్క కోడి పందాలు కూడా నిర్వహించారు. కోడి పందాలు నిర్వహించిన నేపథ్యంలోనే పోలీసులకు పక్కా సమాచారంతోనే పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఇదంతా కూడా పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపైన ఇంకా లోతుగా దర్యాప్తు చేయడానికే దీనికి సంబంధించి పోలీసులు రెండోసారి నోటీసులు జారీ చేయగా న్యాయవాదితో కూడా దీనికి సంబంధించి ఈరోజు మొయినాబాద్ పోలీసుల ముందు కొద్దిసేపటి క్రితం హాజరయ్యారు. ఇంకా విచారణ కూడా కొనసాగుతుంది. అయితే తనకు కోడి పందాలకు మాత్రము ఎలాంటి సంబంధం లేదు. ఎవరికైతే సబ్లీజ్ తీసుకున్నాడో భూపతిరాజు శివకుమార్ అతనే గతంలో కూడా కోడి పందాలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ అయిపోయిన దాని తర్వాత అక్కడ కోడి పందాలు నిర్వహించిన దాని తర్వాత కొన్ని కోళ్లను ఇక్కడికి హైదరాబాద్కి తీసుకువచ్చి అక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్లో దీనికి సంబంధించి ఇందులో కోడి పందాలు నిర్వహించారు. అంతేకాకుండా క్యాసినో కూడా నిర్వహించారు. క్యాసినో నిర్వహించిన నేపథ్యంలో సంబంధించిన కొన్ని కాయిన్స్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్యాసినో ఎలా నిర్వహించారు దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడానికే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కూడా రెండోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణలో మాత్రం ఎలాంటి అంశాలను లేవనెత్తారు, పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు విచారిస్తారని మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పవన్, ఈరోజు అయితే వ్యక్తిగతంగా విచారణకు రావాలని పోలీసులు అయితే కోరారు. మరి ఈ క్వశ్చన్ అవర్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది? సో అంటే ఎలాంటి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది మనకి కీలకమైన?
అయితే దీనికి సంబంధించి ఒక ఫామ్ హౌస్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేరు పైన ఉంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా అందులో విచారణ కొనసాగిస్తారు. అయితే రమేష్కి సంబంధించి ఎప్పుడు లీజ్కి ఇచ్చారు, దాని తర్వాత 2023లో రమేష్కు లీజ్కి ఇచ్చినట్టుగా దీనికి సంబంధించి పత్రాలను ఇప్పటికే న్యాయవాదితో కూడా మొదటిసారి విచారణకు హాజరైన క్రమంలో అప్పుడు యొక్క పత్రాలు కూడా సమర్పించారు. అయితే ఈ రోజు నోటీసుకు సంబంధించిన నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు కాబట్టి ఇందులో ఎలాంటి అంశాలను అంటే పోలీసులు విచారిస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే భూపతిరాజు శివకుమార్ ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగించిన నేపథ్యంలో దీనికి సంబంధించి భూపతిరాజుకి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఏదైనా లింక్ ఉందా, అయితే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దీనికి సంబంధించి ఏదైనా బ్యాక్డోర్ ద్వారా యొక్క కోడి పందాలు నిర్వహిస్తున్నారని దానిపైన కొంత పోలీసులకు అనుమానం వచ్చి ఈరోజు విచారణకు కూడా హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే విచారణ ముగిసిన దాని తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి అంశాలు ఇందులో లేవు పోలీసులు విచారించారు అనేది మాత్రము మనకు సమాచారం తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగులు చల్లుకుంటూ పండుగ చేసుకుంటున్నారు జనం. చిన్న పెద్ద అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రంగ్ బర్సీ అంటూ కేరింతలు కొడుతూ డాన్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న హోలీ సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. ముందుగా రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకు రెయిన్బో విస్టాస్ తరఫున హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు. ఈ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చిన పుణ్యాన మన గ్రామాలలో ఏ విధంగా అయితే గతంలో పండుగలు జరుపుకునేటోళ్ళమో అంతకంటే ఘనంగా, అంతకంటే గొప్పగా, బ్రహ్మాండంగా మీరు చూస్తే భారతదేశం మొత్తం ఇక్కడ ఉంది. అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని కులాలు, అన్ని తెగలు ఉన్నారు. అందరూ కలగలిపి చేసుకునే పండుగలు ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరుగుతాయి. ఈ గత హోలీ మేము చాలా సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మేము వాడుతున్న వాటర్ కూడా HFWS వాటర్ కాదు, మా భూగర్భ జలం మాకున్న బోర్లతో తీసుకొని నీళ్లు దీనికి స్పెషల్గా వాడుతున్నాం. ఎందుకంటే వాటర్ గురించి మనకు తెలుసు, చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. దానికోసమని వాటర్ కూడా మేము కేర్ తీసుకొని వాడుతున్నాం. ప్లస్ పిల్లలు, పెద్దలు, వయసుతో సంబంధం లేకుండా ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ. సో మన భారతీయ సంస్కృతికి అర్థం పడుతుంది కలర్లు పూసుకోవడం, ఇవన్నీ చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు ఇక్కడ హోలీ జరుపుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర? ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారంటే వీళ్ళకు ఓన్లీ న్యాచురల్ కలర్సే ఇక్కడ తీసుకొని పెట్టాము. సో వాళ్ళకు కలర్లు కూడా అపాయం లేని కలర్లు, చక్కగా ఆనందంగా రెయిన్ డాన్స్ పెట్టాము. సో కళ్ళల్లో వేసుకునే దానికి అందుకే కూడా ఆస్కారం లేదు. ఇది గత 3 సంవత్సరాల నుంచి మేము ఇదే రీతిలో ఫాలో అవుతున్నాం కాబట్టి ఏ విధమైన ఇన్సిడెంట్ జరగట్లేదు. సో గేటెడ్ కమ్యూనిటీ అనేది ఒక ముందు పల్లెటూర్ల కంటే బాగా ఉంటున్నాయి. ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగా జరుగుతున్నాయి. వీళ్ళందరికీ బహుమతులు కూడా అందిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా హోలీని అందరూ కలిసి ఆనందంగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ఈ హోలీని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. అది కూడా నేచురల్ కలర్స్ తో అయితే వీళ్ళు కలిపి చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. డాన్స్ స్పీచ్లతో అలరించే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలో తన నివాసం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డితో కలిసి ఈ వేడుకల్లో సందడి చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి రంగులు చల్లుకుంటూ మామ అల్లుళ్ళు డాన్సులు వేశారు. ఇలా సరదాగా నృత్యం చేసి డప్పు కొడుతూ స్థానికులు, పిల్లలను ఆయన ఉత్సాహపరిచారు. సికింద్రాబాద్ బండిమెట్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగులు ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. చిన్నపిల్లలతో కలిసి తలసాని శ్రీనివాస్ హోలీ ఆడుతూ సందడి చేశారు. ప్రజలందరూ తమ తారతమ్యం భేదం లేకుండా కలిసికట్టుగా పండుగను జరుపుకోవాలని తలసాని అన్నారు. పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు వస్తున్న అభిమానులందరికీ ఆహారం అందజేస్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రకాశం జిల్లా నాయకుడు. ఏకంగా 30,000 మందికి ఆహారం అందజేయడానికి పుండూరు శివారు ప్రాంతంలో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. జయకేతనం సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఫుడ్ ఏదైతే అన్ని పార్టీలు కూడా వచ్చేటప్పుడు కేవలం మంచినీళ్ళు కావచ్చు, రాజభోగంతో జనాలు తీసుకొస్తూ ఉంటారు. వెళ్ళిపోయేటప్పుడు అసలు కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏ పార్టీలోనూ కనబడవు. కానీ జనసేన దానికి విభిన్నం. వచ్చేటప్పుడు ఎంత సగౌరవంగా తీసుకొచ్చామో వెళ్ళేటప్పుడు కూడా అన్ని సగౌరవంగా పంపించాలి, దానికి ఆహారాన్ని అందించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జన సైనికులు ఏదైతే నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ ఉన్నారో కూడా వారు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఉన్న కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న కాదు,
సుదూర ప్రాంతం నుంచి ప్రకాశం జిల్లా నుంచి కూడా వచ్చి కాశీ విశ్వనాథ్ గారు అనే ఆయన ఒక ఇన్ఛార్జ్ గారు, మార్కాపురం ఇన్ఛార్జ్ కాశీనాథ్ గారు, ఆయన బాధ్యత తీసుకుని 30,000 మందికి పైగా భోజనం ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆయన సొంత టీంతో వచ్చారు. ఆ టెంట్లోనే మనం ఉన్నాం ప్రశ్న. తను ఇప్పుడు మీ కాశీనాథ్ గారు ఆధ్వర్యంలో మీరు వచ్చారు కదండి, మీరు ఎంతమంది వచ్చారు, ఏమేమి అందించాలనుకుంటున్నారు? నియోజకవర్గం నుంచి మా మార్కాపురం ఇన్ఛార్జిగా ఇమ్మడి కాశీనాథ్ గురించి మేము టీమ్గా 100 మందికి వచ్చాము. క్రితం 4 డేస్ ఇక్కడే ఉన్నాము. కేవలం 3,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పోయేంత వరకు 11 మంది భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మధ్య కానీ పెరుగు కానీ ఏది ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. సార్ ఇన్ఛార్జ్ కాశీ విశ్వనాథ్ గారు, సార్ కాశీనాథ్ గారు, సార్ ఇప్పుడు మీరు ఎంతమందికి చేయాలని చెప్పి కాన్సెప్ట్ వచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని గంటల నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, ఎన్ని గంటల వరకు ఉంటుంది? నమస్తే అండి. మార్కాపురం నియోజకవర్గం తరఫున ఇన్ఛార్జ్ నేను టీంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభకు మేము సైతం అందులో తోడ్పాటు బాగుంటుంది. ఎంతమంది జన సైనికులు మేము ఎట్లా ఆహ్వానించాము అట్లాగనే వాళ్ళను ఎక్కడ ఇబ్బంది లేకుండా భోజన వస్తువులు చేసుకుంటూ వస్తాము. అలాగే మా పార్టీ కూడా బ్రహ్మాండంగా నలుమూల అరేంజ్ చేసింది. మా వంతు భాగంగా మేము కూడా ఈ ప్రాంతంలో మా పార్టీ అనుమతి తీసుకొని లాల్సిన మెంబర్స్ అందరితో మాట్లాడుకొని అరేంజ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి రాత్రి 11 వరకు ఎవరిని కూడా ఆపకుండా కంటిన్యూగా పక్కన ఉన్న పవర్ గ్రామంలో పోలీస్ అని స్టార్ట్ పెట్టుకున్నాం. ట్రాఫిక్ ప్రాబ్లం ఏమైనా వస్తున్నారు ఉద్దేశంతో దానికి జరుగుతుంది. అక్కడి నుంచి ప్రొవిజన్స్ కంటిన్యూషన్ ఒకసారి వండి పెట్టేది కాదు, కంటిన్యూ వండుతానే ఉంటారు. రాత్రి 9 దాకా వండుతానే ఉంటారు. 11 దాకా భోజనం సదుపాయాలు అందించాలని ఉద్దేశం. ఏ పదార్థాన్ని ఇప్పుడు వచ్చే జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏమేమి ఐటమ్స్ పెట్టామని ఆర్డర్ వేసుకుంటాం. 2 కంటిన్యూ చదవాలి చేస్తాం. 11 దాకా చాలా అంటే మీ పాయింట్ దగ్గర నుంచి సభ జరిగే వేదిక ఎంత దూరం? 500 మీటర్లు. అక్కడి నుంచి కూడా మాకు మా జిల్లా వాళ్ళ ప్రాంతం మళ్ళీ మా వంతుగా మా నాయకుడికి సేవ అందించడానికి, మా నాయకుడి సభను విజయవంతం చేయడానికి, మా కుటుంబ పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవడానికి దీని ఒక పాయింట్ చెప్పండి. 12 సంవత్సరాల పాటు గత ప్రభుత్వ హయాంలో మీరు ఎన్నో ఇబ్బందులు జనసేన ప్రస్తుతం మీరు అధికారంలో దీన్ని అధికారం అంటే ఎంజాయ్ చేయడానికి అనుకున్నారు, బాధ్యతగా భావిస్తున్నారు. చాలా మీకు అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు పరిపాలన శైలి ఎక్కువ మరి డిపార్ట్మెంట్ ఎంత చక్కగా తీర్చిస్తున్నారో, ఎంత పారదర్శకంగా ఆయన మంత్రి పదవి నిర్వహిస్తున్నాడో రోల్ మోడల్ లాగా ఈరోజు అన్ని రాష్ట్రాలకు ఆయన నిలిచారు. వారి బాటలో మేమంతా కూడా ప్రయాణిస్తాం. ఎక్కడ కూడా అధికార దర్పం ఉందనో, అధికారం కూటమిలో భాగస్వాములను ఎక్కడ కూడా మాకు దర్పం లేదు. మా నాయకుడికి అంతకంటే లేదు. మా నాయకుడి బాటలో మేము నడుస్తాం. మొత్తం చూసాం కదా, ఈ ప్రాంతం దగ్గర నుంచి సభా వేదిక దగ్గర 900 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా సరే మీరు ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఏంటంటే సభా వేదిక వద్ద అందించడం కన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే సభకు వస్తుంటారో జన సైనికులు లేకపోతే ఇతర అభిమానులు వారికి ఆహారం అందించాలని ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మా నాయకుడు పిలుపు మేరకు, పార్టీ సూచనల మేరకు ఇక్కడ దాదాపు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అంటే 12 గంటల పాటు కంటిన్యూ ఆహారాన్ని అందజేస్తాం. ఎంతమంది వచ్చినా సరే లేదనకుండా కాదనకుండా కడుపు నిండా పెట్టి పంపిస్తాం. జనసేన యొక్క ఆ పార్టీ విధి విధానాలు కావచ్చు, ప్రజల కోసం పనిచేస్తుందని తెలియపరచడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పేసి నిజామాబాద్ జిల్లా పోలీస్ కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లాకు చెందిన సంపత్ ను ఇటీవల నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ పంపిస్తానని మోసం చేశాడని పలువురు యువకుల ఫిర్యాదుతో సంపత్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. విచారణ కోసం సంపత్ ను కోర్టు నుండి 2 రోజుల కస్టడీ తీసుకున్నారు పోలీసులు. విచారణ అనంతరం తిరిగి వస్తుండగా సంపత్ అస్వస్థకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంపత్ మృతి చెందాడు. అయితే పోలీసులు కొట్టడం వల్లనే సంపత్ మృతి చెందాడని ఆసుపత్రి వద్ద మృతుడి కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధిత కుటుంబం. అయ్యో
ఇక యువకుడి అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి, అసలు పోలీస్ కస్టడీలో ఉన్న సంపత్ అనే యువకుడు మృతి చెందడం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? అతని కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం అటు సంపత్ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు హాస్టల్ ముందర ధర్నా కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు పోలీస్ కస్టడీలో ఈ గతంలో చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పోలీసులకు సంబంధించి ఇటు సంపత్ అనే వ్యక్తిని గత 2 రోజుల క్రితం నిజామాబాద్ పోలీసులు అటు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అయితే జగిత్యాల పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన సంపత్ జగిత్యాల్లో ఇటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు, గల్ఫ్ ఏజెంట్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో గల్ఫ్ ఏజెంట్ సంబంధించి సంపత్ గత కొంతమందిని యువకులను దుబాయ్ పంపిస్తానంటూ వారి దగ్గర డబ్బు తీసుకోవడంతో ఆ యువకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన యువకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సంపత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జడ్జి నుండి అటు 2 రోజుల కస్టడీకి కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అటు సంపత్ ను జగిత్యాల తీసుకొచ్చారు, విచారణ నిమిత్తం జగిత్యాల తీసుకొచ్చారు. తిరిగి నిజామాబాద్ తీసుకువెళ్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పోలీసులు సంపత్ ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే పోలీసుల టార్చర్ వల్లనే, నాటి దెబ్బల వల్లనే చనిపోయినట్టు అటు సంపత్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు సంపత్ సంబంధించిన బంధువులతో పాటు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి సంబంధించి వారిని సస్పెండ్ చేయాలి, సిఐతో పాటు ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలి, అలాగే న్యాయం చేయాలంటూ కూడా బంధువులు వాళ్ళు ధర్నాకు దిగిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తానికి పోలీస్ కస్టడీలో ఒక అనుమానితుడు చనిపోవడం పట్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీనిపై పూర్తి స్థాయిలో స్పెషల్ కమిటీతో విచారణ జరిపి వారిని ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ కు హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ కల్పించిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారం దిశగా కృషి చేయాలని హరీష్ రావు సూచించారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. హోలీ సంబరాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాలు జరుపుకున్నారు. డీజేలు, బ్యాండ్ మేళాలతో నకిరేకల్లో ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రజలు కలర్ రంగులతో, మోస్తాదు పువ్వు రంగు నీళ్లతో హోలీ సంబరాలు చేసుకుంటున్నారు. ఇటు గోదావరి జిల్లాలో హోలీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చెడుపై మంచి విజయం సాధించిన సందర్భంగా హోలీ సంబరాల్లో మహిళలు అధికంగా పాల్గొన్నారు. రాజమండ్రి హోలీ వేడుకల వద్ద నుంచి మా ప్రతినిధి మోహన్ మరింత సమాచారం అందిస్తారు. గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి హోలీ వేడుకల్లో మనం ఇప్పుడు వచ్చాం. ఇక్కడ రాజమండ్రిలో ఉన్నటువంటి స్పిరిట్స్ దగ్గర ఉన్నాం. మనం ఇక్కడ ఏదైతే మెట్రో నగరాలకు దీటుగా ఇక్కడ ఈ హోలీ సంబరాలని ఏర్పాటు చేశారో, ఈ హోలీ సంబరాలు అన్నింటిలో కూడా ప్రతి విషయాన్ని మనం చూసుకుంటే ఇక్కడ రెయిన్ డ్యాన్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఆర్గనైజర్స్. అయితే ఇంత పెద్ద ఈవెంట్ని ఇక్కడ ఈ రాజమండ్రి లాంటి నగరంలో ఏర్పాటు చేయడంలో ఈవెంట్స్ ఆర్గనైజర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ రాజమండ్రిలో ఇంత పెద్ద ఈవెంట్ ఇలా చేయడానికి ఏంటి మీకు ముఖ్య కారణం ఏంటి? అంటే ఒక వైపు కొత్త వైపుని తీసుకొద్దాం అనేది ఇది లాస్ట్ 5 years నుంచి చేస్తున్నాం. 5th year సార్ మాది మేము చేస్తున్నాం. అవును సార్. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎట్లా ఉంది? ఇదిగోండి సార్, ఇలా ఉందో చూస్తారు కదా, క్రౌడ్ ఎప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎప్పుడు వస్తూనే ఉంటారు. మేము ఎప్పుడు చేసినా సరే మినిమం 2000 members వచ్చారు ఇప్పటికి. ఇక్కడ చూసుకుంటే ప్రత్యేకంగా మహిళలు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ లేడీస్ అందరూ కూడా ఎలా గ్యాదర్ చేశారు సార్? మనం ఏదైతే 5 years నుంచి మనం ఉన్నామో మనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది సార్. మన పేరు మేము ఈవెంట్ చేసినా చేయకపోయినా ముందు వాళ్ళు ఇక్కడికి వచ్చేయటం, ఇక్కడ సోను ఈవెంట్స్ వాళ్ళు, ఇన్ఫినిటీ మీడియా వాళ్ళు ఈవెంట్ చేస్తున్నా లేదా తెలుసుకుని మరీ ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళే ఫోన్లు చేసి మేము 10 మంది వస్తున్నాం, మేము 50 మంది వస్తున్నాం, మేము 100 మంది వస్తున్నాం, ఆ పేమెంట్ని రాసుకోండి అని చెప్పి వాళ్ళే వచ్చి మీరు చూస్తే ఆ పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేదు, అందరూ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి సమానంగా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తాము ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కానీ. మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇదంతా కూడా మొత్తం? అదే రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మేము మా ఫ్రెండ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని అసలు నేను ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు. అది ఎలా జరుగుతుందో చూద్దాం నేను మామూలుగా వచ్చాను. రెస్పాన్స్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది సార్. మహిళల్ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేము రాజమండ్రి అండి. హోలీ ఎంత స్పెషల్ గా చేయడం అనేది ఎప్పుడైనా చూసారా మీరు? చాలా బాగుందండి, చాలా స్పెషల్ గా ఉంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ హోలీ.
అమ్మా మీరు చెప్పండి. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. న్యూ కాన్సెప్ట్ ఉంది. యూత్ లో మీరు కూడా కలిసిపోయారు, బాగా కలిసిపోయాం. ఓకే, మీరు కూడా అంటే హోలీ రాజమండ్రిలో ఇంత పెద్ద వేడుకగా చేయడం అనేది ఇదే ఆనందంగా చాలా సంతోషంగా ఉంది. చాలా 5 years నుంచి కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్ ఈవెంట్ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అంటే పిల్లలు ఎలాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది వాళ్ళతో కలిసిపోయారు. మేమే పిల్లలం. ఇది ఇక్కడ మహిళలందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం రాజమండ్రి అంతటినీ కూడా వీళ్ళు పిల్లలతో కలిసిపోయి మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ హోలీ వేడుకలు చేస్తున్నారు. హాయ్, మీరు మీ పేరు? హనీషా. ఎలా ఉందమ్మా? వెరీ ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు దాకా ఉంటారు? మేము రావడం 10కి వచ్చాము. హోప్ఫుల్లీ వీ హ్యావ్ టు కంటిన్యూ. మీరు? మేము మార్నింగ్ వచ్చామండి 10 o'clockకి, ఈవినింగ్ 2 వరకు ఉంటుంది. బాగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా అరేంజ్ చేశారు స్పిరిట్స్ వాళ్ళు. రాజమండ్రిలో ఎలా ఉంటుంది? రాజమండ్రిలో చాలా క్లాసీగా బాగా అరేంజ్ చేశారు మొత్తం. అది ఇదంతా కూడా మొత్తం మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇదంతా కూడా చేస్తున్నారు. ఇది చేసి మనం చూసుకోవచ్చు, మొత్తం అందరూ కూడా చాలా చాలా ఉవ్వెత్తున ఇదంతా కూడా సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మనం కూడా ఇక్కడ ఈ వేడుకల్లో భాగం చేసినందుకు వీళ్ళందరూ కూడా స్పెషల్గా హోలీ శుభాకాంక్షలు రాజ్ న్యూస్ తరఫున తెలియజేస్తూ కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్, రాజ్ న్యూస్, రాజమండ్రి.